హలో అండి. ఈ వీడియోలో రీబౌండ్ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా! మింగ్ వచ్చేసి యుని తనతో పాటు తన రూమ్‌కి తీసుకొస్తాడని చెప్పేసి. ఆ రోజు నైట్ మింగ్ రూమ్‌లోనే తన బెడ్ మీద పడుకుంటుందనమాట. మింగ్ వచ్చేసి సోఫా మీద పడుకుంటాడు. ఇద్దరికి ఆ రోజు నైట్ అసలు సరిగ్గా నిద్ర పట్టదు. నెక్స్ట్ డే మార్నింగ్ డైరెక్ట్‌గా మనకిక్కడ డాన్స్ కాంపిటీషన్ చూయిస్తారు. నెక్స్ట్ పెర్ఫార్మన్స్ యూదే అనమాట. సో, తను పెర్ఫార్మ్ చేద్దామని చెప్పేసి స్టేజ్ మీదకి రాగానే అనుకోకుండా ఏమవుతుందంటే తనిచ్చిన ఏదైతే ఆ సాంగ్ ఉంటుంది కదా! డాన్స్ వేయడానికి అదేదో ప్రాబ్లమ్ అయ్యి సరిగ్గా ప్లే అవ్వదు. తనకేం చేయాలో అర్థం కాదు. ఇంతలో మింగ్ ఏం చేస్తాడంటే తెలివిగా అక్కడ పియానో ఉంది కాబట్టి తనకి పియానో వాయించడం వచ్చు కదా! సో, అందుకే తనే ఒక సాంగ్ ప్లే చేస్తాడనమాట. చిన్నప్పుడు ఎలా అయితే జరిగిందో మళ్ళీ ఆ సీన్ రీక్రియేట్ అయినట్టు చూయిస్తారు మనకి. ఒక పక్క మింగొచ్చేసి పియానో వాయిస్తూ ఉంటే తినేమో డాన్స్ చేస్తూ ఉంటుందనమాట స్టేజ్ మీద. అలా తన కాంపిటీషన్ అంటే తన పెర్ఫార్మన్స్‌ని కంప్లీట్ చేస్తుంది. పర్ఫార్మెన్స్ అవ్వగానే తనన్నీ ప్యాక్ చేసుకొని వెళ్తూ ఉంటే మింగ్ బయట తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. వెళ్లి వెంటనే మింగ్‌తో మాట్లాడదామని చెప్పి ట్రై చేస్తుందనమాట. ఎందుకంటే తనకి హెల్ప్ చేశాడు కాబట్టి కరెక్ట్ టైంలో. మింగ్ ఇలా క్వెషన్ చేస్తాడు. "అదేంటి అప్పుడే వెళ్ళిపోతున్నావు? ఇంకా రౌండ్స్ ఉన్నాయి కదా!" అంటే చూస్తుంటే అందరూ చాలా గొప్ప డాన్సర్స్‌లా ఉన్నారు. ఎలాగో నేను సెలెక్ట్ అవ్వనని చెప్పి నాకు అర్థమైపోయింది. అందుకే ఇంకెందుకని అన్నీ ప్యాక్ చేసుకొని వచ్చేసాను అన్నట్టు తను చెప్తుంది. పైగా థాంక్ యూ సో మచ్. నువ్వు హెల్ప్ చేయకపోయుంటే అసలు నేను పెర్ఫార్మన్స్ కూడా ఇచ్చేదాన్ని కాదేమో. నిజంగా థాంక్ యూ సో మచ్ అన్నట్టు తను చెప్తుందనమాట. థాంక్ యూ చెప్తే సరిపోదు. నేను చెప్పినట్టు చేయాలంటే, ఏంటో చెప్పు. నా వల్ల అయితే కన్ఫర్మ్‌గా చేస్తాను అన్నట్టు తను చెప్తుంది. యాక్చువల్లీ నేనిక ఫ్రాన్స్ ఎళ్ళిపోతాను మోస్ట్‌లీ. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాగో మనం మీట్ అవ్వడం కుదరదు కాబట్టి, ఈ మూమెంటే మన లాస్ట్ మీట్‌గా ఎప్పటికీ మర్చిపోని విధంగా మెమోరీస్ క్రియేట్ చేసుకుందాం అన్నట్టు చెప్తాడు. దానికి తను వెంటనే ఓకే అని చెప్తుందనమాట. ఓకే. కన్ఫర్మ్‌గా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి. సో, ఇద్దరు కలిసి ఏం చేస్తారంటే అమ్యూజ్‌మెంట్ పార్క్‌కి వెళ్తారు ఫస్ట్. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇద్దరు అన్నీ మర్చిపోయి ఇదే లాస్ట్ మూమెంట్‌లా జీవించాలని చెప్పేసి అన్ని రైడ్స్ ఎక్కి చాలా హ్యాపీగా టైమ్ అంతా స్పెండ్ చేద్దామని చెప్పి గట్టిగా ఫిక్స్ అవుతారు. ఇద్దరు కూడా అలానే చేస్తూ ఉంటారనమాట. సో, మధ్యలో వచ్చేసి వాళ్ళు ఒక టన్నెల్ దగ్గర ఫోటోస్ తీసుకుందాం అని చెప్పేసి సెల్ఫీస్ తీసుకుంటారు. అలాగే గ్రూప్ ఫోటోస్ కూడా తీసుకుంటారనమాట ఇద్దరు. తర్వాత మళ్ళీ కొన్ని రైడ్స్ ఎక్కి ఎంజాయ్ చేసి అలాగే అక్కడ ఫ్యూచర్ మెయిల్ బాక్స్ ఉంటే ఇద్దరు కలిసి ఒక పేపర్‌లో వాళ్ళనుకున్నది ఆ పేపర్‌లో రాసి దాంట్లో ఏద్దామని చెప్పేసి అనుకుంటారు. ఫస్ట్ వచ్చేసి మనం మింగే కంప్లీట్ చేస్తాడనమాట. యూ వచ్చేసి చిన్నగా రాస్తూ ఉంటుంది. "ఏం రాసావంటే నేను చూపించనని" చెప్పేసి తను ఫోల్డ్ చేసి లోపలేసేస్తుంది. సో, తర్వాత ఇద్దరు కలిసి ఏం చేస్తారంటే బైసికిల్స్ మీద ఒక రివర్ దగ్గరికి వెళ్తారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆల్‌మోస్ట్ ఈవినింగ్ అయిపోతుంది. అక్కడికి వెళ్లి తోటి మింగ్ "ఈరోజు బాగా ఎంజాయ్ చేశావా?" అంటే "చాలా బాగా ఎంజాయ్ చేశాను. నాకు చాలా హ్యాపీగా ఉంది" అన్నట్టు చెప్తూ ఉంటుంది. మింగ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. ఒకసారి "కళ్ళు మూసుకో" అని చెప్పేసి తనతో చెప్తాడు. సరే అని చెప్పేసి కళ్ళు మూసుకుంటే తనేం చేస్తాడంటే యాక్చువల్లీ నెక్స్ట్ డే తన బర్త్‌డే అనమాట. అందుకే తనకి లిటిల్ సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి ఒక చిన్న కేక్ తీసుకొచ్చి దాని మీద క్యాండిల్ బ్లో చేస్తూ ఉంటాడు. లైట్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ గాలికి అది ఆగిపోతూ ఉంటుందనమాట. తను కళ్ళు తెరిచి చూస్తుందిక. తనే ఇక హెల్ప్ చేస్తుంది క్యాండిల్ లైట్ చేయడంలో. సో, లైట్ చేసిన తర్వాత విష్ కోరుకో అని చెప్పేసి అంటే, "నీకెలా తెలుసు?" అంటే, "ఏమో కొన్ని అలా తెలిసిపోతాయి. విష్ కోరుకో" అన్నట్టు తను చెప్తాడు. తను 3 విషెస్ కోరుకుంటుందనమాట. అలా ఇక క్యాండిల్‌ని బ్లో కూడా చేస్తుంది. తర్వాత ఇద్దరు కలిసి అక్కడే ఫైర్ వర్క్స్ కూడా కాలుస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇందాక ఏం కోరికలు కోరుకున్నావంటే, ఫస్ట్ నేను అనుకున్న యూనివర్సిటీలో సీట్ రావాలనుకున్నాను. తర్వాత మా పేరెంట్స్ చాలా హ్యాపీగా, హెల్తీగా ఉండాలని చెప్పి కోరుకున్నాను. థర్డ్ విష్ ఏంటంటే, నేను చెప్పను అది నాకు సీక్రెట్ అన్నట్టు తను చెప్తుంది. ఆ రోజంతా ఇద్దరు అలా ఎంజాయ్ చేస్తారనమాట. సో, కాసేపు ఆగిన తర్వాత మన మింగ్‌ని వచ్చేసి ఇలా క్వెషన్ చేస్తుంది. "ఈ మెమోరీస్ అన్నీ మనం జీవితకాలం గుర్తుపెట్టుకోలేమేమో. తర్వాత న్యూ ఫ్రెండ్స్ ఒస్తారు. లైఫ్‌లో న్యూ పర్సన్స్ చాలామందొస్తారు. అలా అలా ఇవన్నీ మర్చిపోతాం కదా!" అంటే అప్పుడు మింగ్ వచ్చేసి తన చెయ్యి తీసుకొని బైట్ చేసి ఇలా చెప్తాడు. "ఫస్ట్ టైమ్ నువ్వు నన్ను మీట్ అయినప్పుడు నా చెయ్యి బైట్ చేశావు. సో, ఇప్పుడు ఈవెన్ అయిపోయాం. నువ్వు బైట్ చేసావు. నేను బైట్ చేశాను. సో, ఇక నుండి నేను ఇక్కడితో నిన్ను కంప్లీట్‌గా మర్చిపోదాం అని చెప్పేసి అనుకుంటున్నాను. నేనైతే అన్నీ మర్చిపోతాను" అన్నట్టు చెప్పేసి, ఇక బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. కాసేపు బాధపడి సరే అని చెప్పేసి మళ్ళీ ఇక తన సిటీకి రిటర్న్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్‌లో మన ఇంటికి వెళ్తూ ఉంటే ఇంటి దగ్గర కొంతమంది ఆంటీలు ఇలా చెప్తారు. "మీ నూడిల్స్ షాప్ దగ్గర ఏదో గొడవ జరుగుతుందని" చెప్పేసి. ఏంటా అని చెప్పేసి ఫాస్ట్‌గా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. అక్కడ అసలు ఏం జరుగుతూ ఉంటుందంటే, ఆ ఉన్నాడు కదా! బేయు ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అతను మళ్ళీ అక్కడికొచ్చి గొడవ చేయడం స్టార్ట్ చేస్తాడనమాట. అక్కడందరూ ఇక గుంపు కూడుతారు జనాలంతా అతను గొడవ చేస్తూ ఉండేసరికి. అసలు మీకేం కావాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటే వాళ్ళ పేరెంట్స్ అతన్ని, హేని యాక్చువల్లీ నేనెందుకొచ్చానంటే మ్యారేజ్ ప్రపోజల్ కోసం వచ్చాను. మీ రెండో అమ్మాయి ఉంది కదా!
తనని నేను ప్రేమిస్తున్నాను నాకిచ్చేసేయండి అన్నట్టు అడుగుతూ ఉంటాడు. అప్పుడే యూ వచ్చేసి అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అటాక్ చేయబోతుందనమాట. వాళ్ళ అమ్మగారు యూని ఆపుతారు. అతను కోపం వచ్చేసి ఇక వాళ్ళ మీదకి వెళ్తూ ఉంటాడు. సో, వాళ్ళ అమ్మేమో యూని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అతనేం చేస్తాడంటే యూ వాళ్ళ బ్రదర్‌ని పట్టుకుంటాడనమాట. ఇలా అటాక్ చేస్తూ ఉండేసరికి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారంటే కిచెన్‌లో నుండి సిలిండర్ బయటకి తెచ్చేసి, సో, ఇప్పుడు నేను ఇది పేల్చేస్తాను, ఫైర్ పెట్టేస్తాను, అందరం కలిసిపోదాంలే అన్నట్టు అంటే ఇక వాళ్ళు భయపడి అందరూ వెళ్ళిపోతారు పరిగెత్తుకుంటూ పారిపోయి. వాళ్ళ అమ్మగారు అక్కడ పడి ఇక స్పృహ కోల్పోతారనమాట. కొంచెం టెన్షన్ ఎక్కువైపోయి. సో, ఇక ఇంటికి తీసుకెళ్ళిపోతారు వాళ్ళ అమ్మగారిని. ఆ రోజు నైట్ కూడా వాళ్ళ అమ్మగారు బాధగా టెర్రస్ మీద నిలబడి అలాగే సైలెంట్‌గా కిందకి చూస్తూ ఉంటుంది. యూ అక్కడికి వెళ్లి వాళ్ళ అమ్మగారితో మాట్లాడుతూ ఉంటే వాళ్ళ అమ్మగారు ఏం మాట్లాడకుండా వెళ్లి అక్కడ చైర్‌లో కూర్చుంటారు. యూ "ఏమైందమ్మా మీకేమన్నా ఉంటే నాతో షేర్ చేసుకోండి" అని చెప్పేసి వాళ్ళ అమ్మగారిని అడుగుతుందనమాట. వాళ్ళ అమ్మగారు సరే అని చెప్పేసి "నువ్వు చిన్నప్పుడు చాలా చిన్నగా ఉండేదానివి. నిన్ను పట్టుకోవాలంటే నాకు భయమేసేది. అసలా నువ్వు చాలా మంచిదానివి. ఎప్పుడు నాకు ఇది కావాలి, అది కావాలని చెప్పేసి ఎప్పుడు అడగలేదు. ఇక్కడికొచ్చినా కూడా నీ గ్రేడ్స్ ఏమీ తగ్గలేదు. ఎప్పుడు బానే చదువుకుంటూ వచ్చావు. నన్నెప్పుడు బాధపడేలా నువ్వు చేయలేదు. నువ్వు చాలా మంచిదానివి. బట్ నీ సిస్టర్ బేయు విషయంలో అలా జరగడం నేనసలు తట్టుకోలేకపోతున్నానని చెప్పేసి, ఇక ఏడుస్తూ బేయు గురించే మాట్లాడుతూ ఉంటుందనమాట. తను హెల్ప్ కోసం మా దగ్గరకొచ్చినప్పుడు, నేను మళ్ళీ తనని రిటర్న్ పంపించకుండా ఉండాల్సింది. తప్పు చేశాను. దానివల్ల ఇదంతా జరిగింది. అప్పుడు నేను యాక్సెప్ట్ చేసుంటే తన్ని, ఇదంతా జరిగేది కాదు అని చెప్పేసి, వాళ్ళ అమ్మగారు చాలా బాధపడుతూ ఉంటారు. చిన్న వయసులోనే తనకిలా జరిగింది. చిన్నప్పటి నుండి తననెప్పుడూ వేరుగానే చూశాను. తనెంత బాధపడిందో ఏంటో నా వల్ల, నా బిహేవియర్ వల్ల అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటుందనమాట. సో, అలా వాళ్ళ అమ్మగారు బాధపడుతూ ఉండేసరికి యూ తట్టుకోలేకపోతుంది. యూ ఇక వాళ్ళ అమ్మగారిని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. "ఏం కాదు మేమున్నాం కదా! మేము కష్టపడి చదివి ఎలా అయినా సరే మంచిగా నువ్వు అనుకున్న లైఫ్‌ని మేము జీవిస్తామని" చెప్పి వాళ్ళ అమ్మగారికి చెప్తూ ఉంటుందనమాట. నెక్స్ట్ డే తను హాస్పిటల్‌కి వెళ్తుందనమాట. డాక్టర్‌తో వాళ్ళ అమ్మగారి కండిషన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. తనకి ఇంకా ఏమన్నా మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేయాలా? తనసలు నిద్రపోలేకపోతుంది. నేను తనని చూసేసరికి టెర్రస్ మీద నిలబడి కిందకి చూస్తూ ఉంది. చాలా సార్లు ఇలా జరిగింది. అలాగే చాలా ఏడుస్తుంది, బాధపడుతుంది. ప్రశాంతంగా నిద్ర కూడా పోలేకపోతుంది. ఇంకో మెడిసిన్ సజెస్ట్ చేయండి అంటే, ఇంకో మెడిసిన్ ఏమి అవసరం లేదు. దాన్నే డోసేజ్ కొంచెం పెంచండి. బట్ మీరు తన విషయంలో కేర్‌ఫుల్‌గా ఉండాలి. చూస్తుంటే తనకి సూసైడల్ థాట్స్ వచ్చేలా ఉన్నాయి. సో, జాగ్రత్తగా చూసుకోండి అన్నట్టు డాక్టర్ చెప్తుంది. ఆ మాట అనగానే యూకి అసలా ఏం చేయాలో కూడా అర్థం కాదనమాట. సూసైడల్ థాట్స్ ఏంటని చెప్పేసి బయటకొచ్చేసి ఇక తను ఏడుస్తూ ఉంటుందనమాట. ఎందుకిలా జరుగుతుంది మా అమ్మకని చెప్పేసి. నెక్స్ట్ డే స్కూల్‌లో కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారు. యూ వాళ్ళ షాప్‌లో ఇలా జరిగిందంట. అతను వచ్చేసి ఇలా గొడవ చేశాడంట అని చెప్పేసి ఆ కన్వర్జేషన్ మన మింగి ఇంకా తన ఫ్రెండ్స్ కూడా వింటారనమాట. మింగి ఇక తన గురించి వర్రీ అవ్వడం స్టార్ట్ చేస్తాడు. ఏమైందో ఏంటో అని చెప్పేసి. ఆ రోజు ఈవినింగ్ కూడా స్కూల్ అయిపోయిన తర్వాత తను బయటికి వెళ్తే తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. తనతో మాట్లాడడానికి ఫోర్స్ చేస్తూ ఉంటాడు. "అసలు నా సిస్టర్ ఎలా ఫేమస్ అయిందో తెలుసా? నేను తన ఫోటోస్ సోషల్ మీడియాలో పెట్టడం వల్లే ఫేమస్ అయింది. లేటర్ నాకు తనకి ఎయిడ్స్ ఉందని కూడా తెలిసింది. అది కూడా నేనే అందరికి చెప్పాను" అన్నట్టు చెప్తాడనమాట. సో, ఆ విషయం తెలియగానే అంటే ఆ ఎయిడ్స్ విషయం స్ప్రెడ్ చేసింది నువ్వా? నీ వల్లే నా సిస్టర్ చనిపోయిందని చెప్పేసి తన మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది ఆ మీద. ఇంతలో అక్కడికి మన మింగ్ ఫ్రెండ్స్ ఇద్దరున్నారు కదా! వాళ్ళొచ్చేసి ఆ గొడవను ఆపడానికి ప్రయత్నిస్తారనమాట. అప్పుడే వాళ్ళ నాన్నగారు కూడా వచ్చేసి యూనికి ఇంటికి తీసుకెళ్ళిపోతారు. తన ఫ్రెండ్స్ ఇద్దరు మింగ్‌తో చెప్తారు. ఇలా తన సిస్టర్ చనిపోవడానికి ఆ కారణమంట. సో, తను అక్కడ గొడవ పడుతుంది అందుకే అతనితో అన్నట్టు వాళ్ళ ఫ్రెండ్స్ మింగ్‌తో చెప్తారనమాట. సరే ఇదంతా పక్కన పెట్టేసి ఇదంతా నీకెందుకులే. నీకు ఎగ్జామ్ ఉంది కదా! మరి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నావా? అన్నీ ప్యాక్ చేసుకున్నావా? అన్నట్టంటే, నాకు పెయిర్ ఆఫ్ షూస్ కావాలి మీరు హెల్ప్ చేయాలి అన్నట్టు చెప్తాడనమాట అదేం మాట్లాడకుండా. ఆ రోజు ఈవినింగ్ ఏం చేస్తాడంటే తను వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లి కింద నుండి పైకి చూస్తూ ఉంటాడు. ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.